చిన్న అన్నం పెట్టదా? పెట్టదునా. చిన్న ఏంటది నా అన్నం పెట్టమంటే ఉప్మా పెట్టా. చిన్న అన్నం అయిపోయింది చిన్న, కొంచెం ఉప్మా ఉంటే పెట్టాను. అన్నం పెట్టమంటే ఉప్మా పెట్టి. ఈ టైంలో ఎవరైనా ఉప్మా తింటారా? వదినా చిన్న వాటర్ తీసుకురావా? చిన్న కదా చిన్న తినేది. ఏం కాలే వదినా. బాబాయ్ అడుగు. చింతల్లి బాగున్నా? తింటావా? తిను చింతల్లి. ఏం చిన్న, ఎన్ని రోజులని ఇంట్లో ఉంటావు? ఏమన్నా ఉద్యోగం కానీ ఏమన్నా చూసుకోవచ్చు కదా. ఏంటది నా తినేటప్పుడు కూడా అనాల్సిందేనా? అది కాదు చిన్న, నువ్వు బాగుపడాలనే కదా. నాకు తెలుసు అది నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తున్నా నాకు తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అది కాదు చిన్న. గాబు చేయవద్దు నా ఓవర్ నాకు వద్దు. ఏమొద్దు నాకు వద్దు. లేపు చిన్న చిన్న వద్దు. ఇంకా అయ్యో అర్థం చేసుకోకుండా ఓవర్గా తిట్టిద్ది మా వదిన. అర్థం చేసుకుంటే బాగుండేది. అసలు నేను ఏం చేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో మా వదిన కానీ తెలిస్తే ఈరోజు అన్ని మాటలు అనేది కాదు. నేను మా వదిన కంటికి ఖాళీగా తిరుగుతున్నట్టు కనపడుతున్నట్టుంది. ఏం బాధ్యత లేకుండా తిరుగుతున్నట్టు కనపడుతుంది. కానీ అసలైన విషయం మా వదినకి తెలియదు. తెలియకుండా అన్ని మాట్లాడటం, తెలుసుకోకుండా అన్ని మాట్లాడటం చాలా బాధ వేస్తుంది. ఏం చేయాలో అర్థం కావాలి. ఇప్పుడేమో మా వదిలిని బాధ పెట్టి వచ్చాను. మనం అర్థం చేసుకోలేదని కోపంతో. ఒక్కసారి నా పక్కన కూర్చొని నువ్వేం చేస్తున్నావు, ఏమైంది, ప్రజెంట్ ఏం చేస్తున్నావు చెప్పు అడుగుంటే ఇది చాలా బాగుండేది. దీనంతటికీ పరిష్కారం ఒక్క ప్రార్థనకే. ప్రార్థన చేసుకుందాం.